మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజల కోసం తప్పకుండా పోటీ చేస్తానని ప్రకటించారు. ఖమ్మంలో కార్యకర్తలతో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడతానని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో తనను తప్పించానని కొందరు శునకానందం పొందుతున్నారన్నారు. కానీ తాను ఎవరిని నిందదలుచుకోలేదన్నారు. నా రాజకీయ జీవితం మీ చేతిలోనే ఉందని, ఖమ్మం జిల్లా అభివృద్ధికి నా జీవితం అంకితం చేశానని చెప్పారు. పెంచి పోషించినటువంటి నేను మీ బిడ్డగా ఈ జిల్లాకి 10 నియోజకవర్గాల్లో ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఇచ్చిన శక్తి మేరకి అందరంటే మిన్నగా అందరి ఆదరాభిమానాలు పొందేటట్టుగా ఈ జిల్లా ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపడాలని, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలని, వాళ్ళకి అన్ని మౌలిక వసతులు కావాలని, వాళ్ళు జిల్లాలతోటి సుఖశాంతులతోటి ఎల్లకాలం నా జిల్లా ప్రజలు చిరునవ్వులతో బతకాలని నేను 40 సంవత్సరాలు రేయింబవులు అధికారం ఉన్నా లేకపోయినా, మీరు అడిగినా అడగకపోయినా నాకున్నటువంటి అవకాశం మేరకి నేనున్నటువంటి ప్రభుత్వాల యొక్క సహకారంతో ఎవ్వరూ కూడా ఊహించినటువంటి పద్ధతుల్లో మీ యొక్క సౌకర్యాల కల్పన కోసం నా జీవితాన్ని అంకితం చేశానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నాకు ఈ ఎన్నికలు అవసరం లేదు, కానీ మొన్నటి ఎన్నికలతోటే ఆ గోదావరి జలాలతోటి జిల్లా ప్రజల పాదాలు కడిగి రాజకీయాలకి స్వస్తి చెప్తానని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీతోటి కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, నా రాజకీయ పదవి నా కోసం కాదు, మీతోటి రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నా. కానీ మీ అభిమానం, మీ ఆత్మీయత, మీ ఆరాటం, మీ ఆందోళన, మీ ఆవేశం చూసిన తర్వాత